గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా చిన్న వీధి ఉట్లోత్సవం. తిరుచిపై శ్రీ గోవిందరాజస్వామి, పల్లకీపై శ్రీకృష్ణస్వామి దర్శనం. చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఆగమోక్తంగా అంకురార్పణ. తిరుపతి కోదండరామాలయంలో వైభవంగా ఉట్లోత్సవం. తిరుచుపై సీతారాములు, పల్లకీపై శ్రీకృష్ణస్వామి అనుగ్రహం. తిరుమలలో ఘనంగా శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం. 19,13,00,000 నిధుల మంజూరు చేసిన టీటీడీ పాలక మండలి. భూమి పూజలు నిర్వహించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట కార్యాచరణతో ముందస్తు ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో చిన్న వీధి ఉట్లోత్సవం మంగళవారం వేడుకగా జరిగింది. ఏటా కృష్ణాష్టమి ముగిసిన 3వ రోజు చిన్న వీధి ఉట్లోత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచుపై, శ్రీకృష్ణస్వామి వారిని వేరొక పల్లకీపై విశేష అలంకరణతో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామివార్లను వేదాంత దేశికుల సన్నిధిలో వెంచేపు చేసి నివేదన, నీరాజన సమర్పణ గావించారు. అనంతరం గోవిందరాజస్వామి వారు ధరించిన పుష్పమాలికను వేదాంత దేశికులకు ధరింపచేసి సెటారీ మర్యాదలు పూర్తి చేశారు. ఆపై పరకాల మఠం, చిన్నజీయరు మఠం, అనంతాళ్వాన్ సన్నిధి, చందనం అర వద్ద ఉన్న పరవాస్తువారి మర్యాదలు జరుపుకున్న తరువాత చిన్న వీధిలోని మహంతు మఠం వద్ద స్వామివార్లను కొలువు తీర్చి ఉట్లోత్సవం నిర్వహించారు. ఆపై పెద్దజీయర్ మఠంలో స్వామివార్లకు ఆస్థానం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం ప్రతివాద భయంకర్ అಣ್ಣన్, తిరుమల నంబి సన్నిధి, ఆచార్య పురుషుల సన్నిధి వద్ద శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకృష్ణస్వామి వారు వెంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆ తర్వాత స్వామివార్లు తిరిగి ఆలయానికి చేరుకోవడంతో చిన్న వీధి ఉట్లోత్సవం భక్తుల సభరితంగా ముగిసింది. చిడుక్కని చిందగను పలుమరు ఉట్ల పండుగను, చిలుకు చిడుక్కని చిందగను పలుమరు ఉట్ల పండుగను, చిలుకు చిడుక్కని చిందగను. తాళ్ళు తెగిపడ తన్నగను, ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. పెళ్ళు కఠిల్లు పెఠిల్లు
తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, మృత్సంగ్రహణం తదితర క్రతువులతో అంకురార్పణను నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష నీరాజన సమర్పణ గావించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో సోమవారం ఉట్లోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి శ్రీకృష్ణ స్వామి వారికి విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై, శ్రీకృష్ణ స్వామి వారిని పల్లకీపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా ఉట్లోత్సవంలో పాల్గొని ఉట్టికొట్టారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణ స్వామి వారికి అర్చకులు సంప్రదాయ శోభితంగా ఆ స్థానం జరిపి మహామంగళ హారతులను సమర్పించారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సాంగ్యోపంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ఆగమోక్తంగా కొనసాగుతోంది. భక్తులకు ఐశ్వర్య సిద్ధి కలగాలని, ఆయురారోగ్య సంపదలు సమకూరాలని తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని ప్రార్థనా మందిరంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు పూజలు జరిపారు. అనంతరం యాగశాలలో వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో భగవత్ ప్రార్థన, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులకు అర్చన, నివేదన, నీరాజనం సమర్పించారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలు, సర్వ ప్రాయశ్చిత హోమం, తీర్థప్రసాద వినియోగం జరిపారు.
తిరుపతి జిల్లాలో ప్రసిద్ధి చెందిన తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులకు సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భూమి పూజ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తలకోన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా ఎంతో విఖ్యాతి చెందింది. ఎన్నో ప్రముఖ సినిమాలను ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. తలకోనలో నెలవైన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైనదిగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో తలకోన ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి 19,13,00,000ను ఆలయ పునర్నిర్మాణానికి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పునర్నిర్మాణ పనులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భూమి పూజ చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్కు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలోని స్వామివారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో జరిగిన హోమాది క్రతువులు, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణానికి, నూతన పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి నేను ఇక్కడికి వచ్చి ఈ భూమి పూజ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. తలకోన అని నేను చాలాసార్లు విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం కొండలు. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావడం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసినటువంటి నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది, ఒక మంచి కాంట్రాక్టర్ సూర్యబాబుకి ఇది ఇవ్వటం. వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఆ దిశగా మనం ముందుకు పోదాం. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్నలు పొందాలి, భక్తులు బాగా రావాలి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ, ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే గోహెడ్, దానికి ఏం కావాలంటే అన్నీ కూడా టీటీడీ ద్వారా మీరు సమకూర్చాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అభిమానంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ ఆలయాన్ని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే మంచిది. మేమంతా కూడా టీటీడీ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, సంబంధిత కాంట్రాక్టర్ గారిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమో వెంకటేశ్వర. తిరుమల పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు ఆలయంలో శ్రీవారి కైంకర్యాలు, స్వామివారి వాహన సేవలు, ఇంజనీరింగ్ పనులు, వసతి గృహాలు, కళ్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ మురళీకృష్ణులతో సమగ్రంగా చర్చించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనుండటంతో భద్రతా ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం గరుడోత్సవానికి పటిష్ట సన్నాహాలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చక్కటి కార్యాచరణతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయంలో అలాగే గ్యాలరీలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భద్రత, బందోబస్తు విషయాలలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం జగదీష్, ఇతర టీటీడీ, పోలీసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో ఏడాది పొడవునా జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోష పరిహారార్థం ఈ ఉత్సవాలను మొదటిసారి జరుపుతున్నారు. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, ఆచార ఋత్విక్ వరణం, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణ క్రతువులను అర్చకులు, ఆగమ పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కృష్ణ జన్మాష్టమి సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల సన్నిధిలో షోడశోపచార పూజలు పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివార్ల దివ్యమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో సంతాన వేణుగోపాలుడి అభిషేక సేవను వీక్షించారు. చిత్తూరు నగర వీధులు అరోంహర నామస్మరణలతో పులకించాయి. నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై ఆసీనును గావించారు. భక్తుల సంబరాలు, కోలాట ప్రదర్శనల నడుమ చిత్తూరు నగర వీధులలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఊరేగింపు వైభవంగా సాగింది. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా, నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. తిరుపతి జిల్లా గూడూరులోని ఇస్కాన్లో శ్రీకృష్ణాష్టమి సంబరాలను భక్తి ప్రధానంగా జరిపారు. ఈ సందర్భంగా జగన్నాథ, సుభద్ర, బలభద్ర మూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం బాలకృష్ణ స్వామి వారికి ఇస్కాన్ ప్రతినిధులు అభిషేక కైంకర్యాలను కన్నుల పండుగగా జరిపారు. భక్తులు జయ శ్రీకృష్ణ, శ్రీకృష్ణ శరణం మమ నామస్మరణలతో ఆధ్యాత్మిక ఉల్లాస వాతావరణంలో శ్రీకృష్ణ స్వామి వారి అభిషేకోత్సవాన్ని తిలకించి తరించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీకృష్ణ మందిరంలో రుక్మిణి కళ్యాణం ఘనంగా జరిగింది. కృష్ణ మందిరంలో 3 రోజుల పాటు సాగిన కృష్ణ జన్మాష్టమి సంబరాలు రుక్మిణి కళ్యాణంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవ మూర్తులను ముచ్చటైన అలంకరణలతో కొలువు తీర్చి కళ్యాణోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు. భక్తులు సామూహిక కృష్ణ ఆరాధనలతో కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మురారి గ్రామంలోని శ్రీ ఓబులేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఓబులేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజలో భాగంగా స్వామివారికి కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఓబులేశ్వరుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి సంకల్ప పూజలతో వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ కరుమారియమ్మ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నేత్రాక్షి అలంకరణ విశేషంగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారికి ఏకాంతంగా అభిషేకాలను జరిపారు. అనంతరం అమ్మవారి దివ్యమంగళమూర్తిని శోభాయమాన అలంకరణలో మంగళ ద్రవ్యాలు, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా నేత్రాక్షి అమ్మవారికి అలంకరించి విశేష పూజలను నిర్వహించారు. ఆపై అమ్మవారికి మహామంగళ హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లోని శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీకృష్ణ స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్లోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక ఆహ్లాదభరితంగా జరిగింది. శ్రీకృష్ణ స్వామివారిని పల్లకీపై వేంచేపు చేసి ఊరేగింపుగా ఉట్లోత్సవ ప్రాంగణానికి తీసుకువచ్చి కొలువు తీర్చారు. అనంతరం భక్తులు సంబరాల నడుమ ఉట్లోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉట్టిని కొట్టి కృష్ణస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ గాయత్రి అనుగ్రహ పీఠం జీర్ణోద్ధరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠం ఆవరణలో ముందుగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రావణ లక్ష్మి వరలక్ష్మి వ్రత వేడుకలను శ్రద్ధగా జరిపారు. అనంతరం తులసికోటకు పూజలు నిర్వహించారు. ఆపై లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పీఠం ఆవరణలో శ్రీ గాయత్రి మహాయజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో గాయత్రీదేవి హోమంలో పాల్గొన్నారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా విఖ్యాతి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రావణ మాసం సోమవారాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది.
తొలుత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధపు ద్రవ్యాలతో మృత్యుంజయుడికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆ తర్వాత గంధం, కుంకుమ, పుష్పమాలలతో మహాదేవునికి చూడచక్కటి అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగింది. నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లి గ్రామంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి బాలాలయ పూజలు వేడుకగా ప్రారంభమయ్యాయి. మహానంది దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, దేవతా వాహన జరిపారు. ఆపై గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కంకణ ధారణ జరిపారు. ఆ తర్వాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి దేవతల కళావాహన నిర్వహించి బాలాలయ పూజలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం భూపాల్పల్లి జిల్లాలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం భక్తుల ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో అర్చకులు స్వామివార్లకు విశేష ఉపచారాలను నిర్వహించారు. భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పవిత్ర జలాలతో కాళేశ్వర, ముక్తేశ్వరులకు స్వయంగా అభిషేకాలను జరుపుకున్నారు. అదేవిధంగా వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. కాకతీయుల కాలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గేశ్వర స్వామి వారు ఓరుగల్లు వాసుల ఎలవేల్పుగా భాసిల్లుతున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నిత్యారాధనలు జరిపారు. ఆపై భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రావణ మాసం సోమవారం సందర్భంగా అర్చకులు మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో శివపార్వతులను చూడచక్కగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆది దంపతులను కళ్యాణోత్సవంలో దర్శించి దైవనామ స్మరణలు చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి నివేదించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రామలింగేశ్వరునికి నిత్యారాధనలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం వేడుకగా పూర్తి చేశారు. తరువాత పుష్పమాలలు, గంధం, కుంకుమలతో స్వామివారికి అలంకరణ చేసి లింగాష్టకాలను పఠనం చేస్తూ బిల్వపత్రార్చన జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీకృష్ణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ పల్లకి ఉత్సవం వేడుకగా సాగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉట్లోత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 80,502 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,890 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,88,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద